కారణం ఉన్నాయి. ఒక వైద్యుని ఆ విధమైనటువంటి దృక్పథంతో చూసేటువంటి ఈ సమాజంలో ఈ రోజున మరి వ్యతిరేకమైన దిశలో చూస్తున్నట్లయితే మరి ఫాస్ట్గా పెరుగుతున్నటువంటి వ్యాపార ధోరణులు వైద్య రంగంలో రావటం ఒక కారణమే ఉండవచ్చు. అయితే మరి అందరూ అట్లా ఉన్నారా మీరు చెప్పండి. 1% 2% ఉంటే ఉండవచ్చు. ఎందుకంటే మేము హిపోక్రటిక్ ఓత్ అని చెప్పి ఎంబీబీఎస్ అయిన తర్వాత మేము బయటకు వచ్చేటప్పుడు సమాజంలోకి వచ్చేటప్పుడు ప్రమాణం చేస్తాం. పేదల పట్ల ఎట్లా ఉంటామో, మరి వైద్య పరంగా మనం ఎవరిని మోసం చేయడం అన్నీ కూడా ఒక ప్రమాణం చేసేస్తాం. దానికి అనుగుణంగానే మేము మాకు జీవితాన్ని అనిపిస్తూ ఉంటాం. అయితే 2% ఉంటే ఉండవచ్చు. సాధారణంగా ఈ రోజున చూసినట్లయితే ఇదివరకు పూర్వ రోజుల్లో ఫ్యామిలీ ఫిజిషియన్ అనేటువంటి కాన్సెప్ట్ ఉండేది. అంటే ప్రతి కుటుంబానికి ఒక వైద్యుడు ఉండేవారు. ఏ విషయమైనా సరే ఆ యొక్క వైద్యులు సంప్రదిస్తుంటారు. నాట్ ఈవెన్ హెల్త్ ఇష్యూసే కాదు, ఈవెన్ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా, ఇంట్లో కుటుంబ సమస్యలు కానీ వచ్చినా, ఆర్థిక సమస్య వచ్చినా డాక్టర్ తోటి వారి కుటుంబ సభ్యుడిగా పెద్దగా భావించి ఆయనతో సంప్రదించడం జరిగింది. ఈ రోజున అటువంటి పరిస్థితులు లేవు. అసలు ఎవరికి ఫ్యామిలీ ఫిజిషియన్ అనేటువంటి కాన్సెప్ట్ అయితే తెలియకపోవచ్చు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ అది ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంది. ఫ్యామిలీ ఫిజిషియన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, నాకు ఒక వ్యక్తి ఉన్నాడు, నా ఆరోగ్యం గురించి చూసేటువంటి ఒక వ్యక్తి ఉన్నటువంటి ధీమా భరోసా ప్రజలకు ఉండేది. ఈ రోజున అది లేదు. మరి కాలుకి వేలుకి కుడి పక్కన వేలుకి వస్తే ఒక డాక్టర్, రెండో పక్కన వేలుకి వస్తే ఒక డాక్టర్, ఆ విధంగా ప్రతి దానికి కూడా మరి ఈ రోజున పరిస్థితులు అట్లా మారిపోయాయి. ఏదేమైనప్పటికీ కూడా మరి ప్రజల్లో ఉన్నటువంటి ఆ పాత దృక్పథం, మరి నా గురించి ఆలోచించే వ్యక్తి ఉన్నాడు అని చెప్పి ఆ బంధం అన్నీ కూడా ఈ రోజున లేవు. ఎంత విషయాలు ఈ రోజున చూసినట్లయితే మరి సాధారణంగా ప్రజల్లో ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, డాక్టర్స్ అనేవారు మనీ ఎర్నింగ్ పీపుల్గా వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చినా ఏదో వచ్చినా డాక్టర్ టెస్టులు రాసేస్తూ ఉంటారు, లేకపోతే అనవసరం మందులు ఇచ్చేస్తూ ఉంటారు, మమ్మల్ని పీడించేస్తున్నటువంటి నానుడు. కానీ వాస్తవం ఇది కాదు. ఇప్పుడు ఏదైనా ఒక పరీక్ష రాస్తామనుకోండి, అనవసరంగా ఏ డాక్టర్ కూడా రాయరు. మరోవర్ ఇప్పుడు ఈ రోజుల్లో వైద్యాన్ని ఒక కన్స్యూమర్ యాక్ట్ కింద తీసుకొచ్చారు. అంటే వైద్యం డిమాండ్ చేసే స్థితికి వచ్చారు. నేను డబ్బులు పే చేస్తాం, వైద్యం ఇవ్వండి అని. ఇదివరకు అలా ఉండేది కాదు. ఒకవేళ ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని దుష్టశక్తులు ప్రవేశించింది, సమాజంలో దుష్టశక్తులు ప్రవేశించి డాక్టర్కి పేషెంట్కి ఉన్న రిలేషన్ బాగానే ఉన్నప్పటికీ, అటెండెన్స్తో సమస్యలు లేనప్పటికీ కూడా వాళ్ళు ఎంటర్ అయ్యి ఏదో ఒక కిటికీలు పెట్టి డాక్టర్ నుంచి డబ్బులు వసూలు చేయడం కొంతమంది మన తణుకు పట్టణంలో కూడా ఉన్నారు. మాకు అనేక సార్లు అటువంటి అనుకోలేదు. నేను ఎగ్జిక్యూటివ్లో ఉన్నాం కదా, చాలాసార్లు అటువంటి పరిస్థితుల్లో మరి డాక్టర్స్ తరఫున మేము పోరాటం ఇవన్నీ కూడా జరిగింది. సో అలాంటి పరిస్థితుల్లో మేము ఒక్కోసారి మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకోవడానికి టెస్టులు అవసరం ఉంటాయి. ఇప్పుడు సపోజ్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు అనుకోండి, మీరు ఏ టెస్టులు బట్టి పేషెంట్కి డయాగ్నోస్ చేశారు, ఏ వైద్యం చేశారని అడిగినప్పుడు మేము రోజులో చెప్తే సరిపోతుంది. దానికి ఎవిడెన్స్ ఉండాలి. సో దాని కొరకు ఒకసారి పరీక్ష చేయించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, హెడేక్తో వస్తారు. హెడేక్ వస్తుంటే మనం సిటీ స్కాన్ రాశానట్లయితే దానికి కారణం హెడేక్ అనేది 100 లక్షణాల్లో 100 జబ్బుల్లో వస్తుంది. అది బ్రెయిన్ ట్యూమర్స్లో రావచ్చు, లేకపోతే మామూలు మైగ్రేన్లో కూడా రావచ్చు. అది ఎట్లాగా మరి డిఫరెన్షియేట్ చేయాలా, డయాగ్నోస్ చేయాలా, దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో అటువంటి సార్ అలాగే ఏదైనా పేషెంట్ డిప్రెషన్తో వచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్కి టెస్ట్లే ఉండదు. మేము మామూలుగా రొటీన్ టెస్ట్ చేసుకుంటాం, థైరాయిడ్ చేయిస్తాం. ఇదేంటి డిప్రెషన్కి థైరాయిడ్కి సంబంధం ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ థైరాయిడ్లో, హైపోథైరాయిడిజంలో మరి సివియర్ డిప్రెషన్ అనేది ఒక లక్షణమైన విషయం. వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేము. రేపు ఏదైనా కోర్టులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మేము డిపెండ్ చేసుకోవడానికి ఈ టెస్ట్లు వస్తుంది. అలాగే రెండో అభియోగం ఏంటంటే, డాక్టర్స్ మీద నాది ఎక్కువ సమయం డాక్టర్ పేషెంట్తో గడపట్లేదు. నేను అయితే చాలా ఎక్కువ సమయం గడుపుతాను. మా స్టాఫ్ కూడా తిట్టుకుంటూ ఉంటారు కూడా, నన్ను ఎంతసేపు మాట్లాడతాడు. కానీ మా ఫీల్డ్ వేరు. నేను పేషెంట్ వెంటిలేట్ చేయకపోతే నేను వారికి సరైన వైద్యం అందించలేదు. వారికున్న సమస్య అంతా కూడా, వాళ్ళు ఎక్కువ మంది డిప్రెషన్కి వచ్చేవాళ్ళు ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోకుండా, వారు చెప్పే బాధలు పట్టించుకోకుండా వాళ్ళే డిప్రెషన్ లోనవుతుంటారు. ఒక వ్యక్తి వారి గురించి వారి సమస్య పెడుతున్నారు, నేనేం చేయనవసరం లేదు, విన్నా వాళ్ళ సమస్య సగం తగ్గుతుంది. ఎందుకంటే వెంటిలేట్ చేస్తాం కదా. సో అలాగా మేము చేస్తాం. అయితే అందరి డాక్టర్స్కి అవకాశం ఉండకపోవచ్చు. మరోవరు పేషెంట్ అన్నోరు చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ సమయం గడపలేకపోవచ్చు. కానీ మేము పేషెంట్ చూసేటప్పుడే మేము పేషెంట్ లోపల గంటవుతున్నప్పుడే తను డయాగ్నోస్ చేయగల స్థితిలో ఉంటుంది. మాకున్న ఎక్స్పీరియన్స్ ఉందండి. అంటే ఎక్కువ సమయం ఒకసారి గడపలేకపోయినప్పుడు కూడా మా ఉద్దేశం పేషెంట్కి సరిగ్గా వైద్యం అందటమే.
వాళ్ళ మూడో సమస్య ఏంటంటే ఇప్పుడున్న కాలంలో మేము ఏదైనా డ్రగ్ రాసామనుకోండి వెంటనే వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ డ్రగ్ ఏంటి, ఈ డాక్టర్ ఇది ఎందుకు రాశారు, దీనికి ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. మేము 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివి, 1 సంవత్సరం హౌస్ ఏజెన్సీ చేసి, 3 సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఇంకా సూపర్ స్పెషాలిటీ చేయడం ఇంకో 2 సంవత్సరాలు ఖర్చు పెట్టి ఇంత సమయాన్ని మేము దానికోసం వెచ్చించే జ్ఞానాన్ని సంపాదించినప్పుడు వాళ్ళు నెట్లో ఒక 5 నిమిషాలు నెట్లో చూసి మా డయాగ్నోస్ చేసే పరిస్థితి కాదు కదా. ఇప్పుడు పారాసిటమాల్ టాబ్లెట్ గురించి మీరు నెట్లో చూస్తే జీవితంలో మళ్ళీ ఎప్పుడు వేసుకోరు. క్రోసిన్ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోరు. క్రోసిన్ టాబ్లెట్ గురించి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. పారాసిటమాల్ గురించి చాలా డెత్స్ రిపోర్టెడ్. ఏమి చాలా రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి. బ్లీడింగ్ అవుతుంది, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది పారాసిటమాల్ టాబ్లెట్ తోటి. సో ఐదు చదివారు కూడా చేయలేదు. కానీ మాకు తెలియవే, ఇన్ని సంవత్సరాలు మాకు ఎక్స్పీరియన్స్, ఇన్ని సంవత్సరాలు చదివిన మాత్రం తెలియదా. కానీ నెట్లో చూస్తారు, వెంటనే వచ్చి వస్తుంది, తెల్లారిపోతే వచ్చేస్తారు. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎందుకు పెట్టారని అడుగుతారు. ఈరోజు నాకు డిమాండ్. సో మేము ఎన్ని గ్రహించి ఒక పేషెంట్ ఒక వైద్యం చేస్తాం, అది ఎట్లా అది యాడ్ చేస్తున్న విషయం మాకు తెలుసు. ఎవరు అయితే 1 నిమిషం రాసిన దాని వెనకాల ఎన్ని రకాలు మేము ఆలోచిస్తాం. ఈ వ్యక్తికి మనం వాడొచ్చా లేదా, కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎక్కువ, కొంతమంది అది వాడకూడదు, వేరే డ్రగ్స్ డ్రగ్ వాడకూడదు. సో అవన్నీ కూడా మేము ఆలోచన చేస్తాం. అదంతా ఒకటి 2 నిమిషాలు, నాట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్ విల్ దట్ ఇన్ 2 minutes. మాకున్న ఎక్స్పీరియన్స్ మరి అది పోయి నెట్లో ఎదుర్కోవడం ఎన్ని చేస్తారో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో ఇటువంటి అభియోగాలు నా అకస్మాత్ తీసుకొని వస్తున్నా. అలాగే ఇది నాయనానికి ఒకవైపు అయితే మేము ఒక వైద్యుడిగా అవడానికి ఎంత ఖర్చు అవుతుంది, మాకు ఒక వైద్యుడిగా అవడానికి ఎంత ఖర్చు పెడతాం, ఎంతో సమయం ఇచ్చేస్తాం చదవటానికి, ఎంట్రన్స్లో పాస్ అవడానికి, తర్వాత సీట్ వచ్చిన తర్వాత ఫీజులు కట్టడానికి, ప్రైవేట్ కాలేజ్ అయితే డొనేషన్స్ విపరీతం కట్టాల్సి వస్తుంది. ఇంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత ఉచితంగా చేయండి, ఇది ప్రజాసేవ చేయండి అంటే సాధ్యమే, అది సాధ్యం కాదు. అది ఇప్పటికే మేము మాకున్న ప్రొఫెషన్ ఇది నోబెల్ ప్రొఫెషన్ అని చెప్పి ఎప్పుడు కూడా ఆశించుకున్నా, డబ్బు ఆశించుకున్నా, లాభసాటిగా వ్యాపారంగా ఆశించుకున్నా మేము చేస్తాం. అయినప్పటికీ కూడా అటువంటి అభియోగాలు మా మీద మోపుతున్నాం. మరి మేము అంత ఖర్చు పెట్టి చేసినప్పుడు మేము కనీసం కొంత, ఇప్పుడు హాస్పిటల్ నడపాలి ఎంత ఖర్చు, మా ఎలక్ట్రిసిటీ బిల్లే 60,000 నుంచి 70,000 వస్తుంది. స్టాఫ్కి శాలరీస్ ఇవ్వాలి, షాప్ నడవాలి, కింద ల్యాబ్ నడవాలి, వీటన్నిటి గురించి కూడా ఆలోచించాలి కదా. సో నేచురల్గా కొంత ఫీజు అనేది పెడతాం, దాని గురించి కూడా కామెంట్ చేస్తాం. మెకానిక్కి, టీవీ మెకానిక్కి ఒకసారి వచ్చి టీవీ చూస్తే 500-1000 రూపీస్ తీసుకున్నాం, చూసినా. వాషింగ్ మిషన్ మేము చేసినా చేయకపోయినా మీ దగ్గరికి వస్తే అది ఎంత ఛాన్స్. సో అలాంటి పరిస్థితుల్లో మేము ఎంత జ్ఞానాన్ని సంపాదించినంత సమయాన్ని వెచ్చించి మరి ఒక ప్రాణాన్ని నిలవటం కోసం ఎంత పోరాడుతున్నప్పుడు ఫీజు మీద చెల్లించడానికి మరి అది ఆలోచిస్తారంటే చాలా విచారకరమైన విషయం. కొన్ని హాస్పిటల్స్లో మరి ఒక్కోసారి కమర్షియల్గా ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఒక్కోసారి మరి ఎక్కువ వసూలు చేస్తున్నారు. వాళ్ళకున్న స్టాఫ్ని బట్టి, వాళ్ళకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి. హాస్పిటల్ 10 హాస్పిటల్ ఉంది, 70 హాస్పిటల్ ఉంది, 150 మంది 200 మంది స్టాఫ్ ఉంటారు. మరి వాళ్ళందరికీ శాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయి. సో కొన్ని హాస్పిటల్స్ పెరిగే కొద్దీ, లేకపోతే స్ట్రక్చర్ పెరిగే కొద్దీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, లేకపోతే స్టాఫ్ని బట్టి ఒక్కోసారి కొంచెం ఫీజులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఎవరికి కూడా ఏ పేషెంట్ కూడా హాని చేయకూడదు అనేది మా రూల్. ఎందుకంటే అది సింపుల్ లాజిక్. సపోజ్ ఇప్పుడు నాకు వచ్చే పేషెంట్ అతను బాగుపడాలని చూస్తాను తప్పించి అతను నా వల్ల నష్టపోవాలని చేస్తే అతను 10 మంది చెప్తాడు. నా దగ్గరకు వచ్చేవాళ్ళు 20 మంది మానేస్తారు. సో అంచేది ఏ డాక్టర్ కూడా ఎవరిని పేషెంట్ హాని చేయాలంటే ఉద్దేశం ఎవరికి ఉండదు, ఖచ్చితంగా చేయాలని చూస్తాము. ఒక్కోసారి ఏదైనా పొరపాటు జరిగినప్పుడు అంటే డాక్టర్ ఎంతవరకు బాధ్యత వహించగలుగుతారు. ప్రతి డాక్టర్ కూడా ప్రతి విషయంలో కూడా మరి చాలా క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాత మేము మందులు పెడతాం, టెస్టులు రాస్తాం, వైద్యం అందిస్తాం, త్వరగా బాగుపడాలని చూస్తాం. దానివల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయి, దానివల్ల మా యొక్క ఇన్కమ్ జనరేషన్ ఎక్కువ అవుతుంది, జనరేట్ అవుతుంది. సో ఇలాంటి విషయాల్లో మరి ప్రజలు ఆలోచించాలి. ఇదివరకు మనం పోగొట్టుకుంటే ఆ పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ తిరిగి ఎస్టాబ్లిష్ అవ్వాలి. దానికి గవర్నమెంట్ కూడా కొంత హెల్ప్ చేయాలి. కొన్ని విషయాల్లో ప్రభుత్వాలు మనకి తెలియని పరిస్థితుల్లో డాక్టర్స్ చాలా వ్యతిరేకంగా వెళ్తూ ఉన్నాయి. చాలా రకాలైనటువంటి అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నాయి రాజ్యాంగంలో కూడా. వారు ఇటువంటి విషయాల్లో కొన్ని మరి మేము ఐఎంఏ వాళ్ళు ప్రతిసారి పోరాడుతున్నాం. మొన్న కూడా వెళ్ళి ప్రెసిడెంట్కి, యూనియన్ ప్రెసిడెంట్కి కూడా మేము ఇచ్చాం, పిఎంని కలిసాం, హెల్త్ మినిస్టర్స్ కలిసాం, మా ఐఎంఏ పెద్దలు వీళ్ళందరూ కూడా చాలా విషయాల్లో ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా వెళ్తుంది. ఒకటి మేము కొన్ని అమెండ్మెంట్స్ కూడా చేసాం. ఫస్ట్ థింగ్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MCA మరి దానిలో ఎక్కువ శాతం మంది పొలిటీషియన్స్ ఉంటున్నారు. డాక్టర్స్ తగ్గిపోయి, ఇదివరకు డాక్టర్స్ 6 ఉంటే పొలిటీషియన్స్ 2-3 ఉండవు, 9 మంది కదా, 3 ఉండవు. ఇప్పుడు రివర్స్ అయింది ఫేక్. అని చేత మేము డామినేట్ చేయలేకపోతున్నాం. మాకున్న సమస్యలు వారితో మాట్లాడేది, ప్రభుత్వం మాట్లాడాలంటే
మన పొలిటీషియన్స్ వాళ్ళు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సో మేము మాట్లాడిన పరిస్థితి. అలాగే చదువు విషయంలో మెడికల్ కాలేజ్ చాలా తీసుకొస్తున్నారు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉండట్లేదు. తర్వాత రీసెర్చ్ విషయంలో మరి మనం రీసెర్చ్ చేస్తేనే కదా కొత్త కొత్త డ్రగ్స్ అయినా వస్తాయి, కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వస్తాయి. ఈ రోజున చాలా రకాల ఇన్స్ట్రుమెంట్స్ మనం ఫారెన్ నుంచి మనం ఇక్కడికి దిగుమతి చేసుకుంటున్నాం. అది మన దగ్గరే తయారవడానికి వీలుగా గవర్నమెంట్ ప్రోత్సాహాలు ఇవ్వాలి. అలాగే మందులు కొత్త కొత్తగా కనుక్కుంటున్నారు. ప్రతిరోజు కూడా ఒక కొత్త డ్రగ్ వస్తుంది ప్రతి ఫీల్డ్లో కూడా. మరి అటువంటి డ్రగ్స్ మనం ఇండియాలో తయారు చేసుకోగలిగితే మనకి ఖర్చు తగ్గుతుంది, మన ప్రజలకి తక్కువ రేట్లోనే వైద్యం అందించగలుగుతాం. సో ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాలి. తర్వాత డాక్టర్స్ విషయంలో మనకి చాలా దాడులు జరుగుతున్నాయి, మీకు తెలుసు. సో ఇటువంటి దాడుల విషయంలో ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఉన్నట్లయితే మాకు కొంత రక్షణ ఉంటుంది. చేత ఆ విషయం కూడా మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తర్వాత ఈ అన్నెసరీ ఈ మన అడ్వర్టైజ్మెంట్ కోసం, అంటే పోటీతత్వం మొదలైంది హాస్పిటల్స్లో కూడా పోటీతత్వం. ఈ అడ్వర్టైజ్మెంట్స్ కోసం విపరీతమైనటువంటి ఖర్చు పెడతాం, విపరీతమైన అడ్వర్టైజ్ చేయటం టీవీస్లో వాటిలో. సో ఇటువంటి తగ్గించడానికి వాళ్ళు కట్టడి చేయాలి. తర్వాత నాన్ మెడికల్ పీపుల్ రోజు టీవీలో కనపడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వైద్యం చేస్తాం చెప్తున్నారు, మనం తెగదూస్తూ ఉంటాం. ఒకడు పేరు ఇప్పుడు మా అక్షరాలు మారిస్తే ఈ వ్యాధులు తగ్గిపోతాయండి. తర్వాత మీరు వాటి నుంచి తీసి పెట్టమని అనుకోవడం చూసింది, కిటికీ ఎదురుకున్న నుంచి తీసి పక్కన పెట్టుకున్నారు. దాంతో ఇంట్లో రోగాలను తగ్గుతాయి. చూడండి, అది ప్రజలు నమ్ముతున్నారు. సో ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం కట్టడి చేయాలి. మరి అటువంటి ఛానల్స్ని వారు అలౌ చేయకూడదు. దానివల్ల అలాగే ఫాల్స్ నోషన్స్, చేతబడులు, వీటి మీద మేము రోజు ఈ మధ్యకాలంలో వారంలో 2 సార్లు చేశాను అవేర్నెస్ క్లాసెస్. లాస్ట్ 26వ తారీఖున వరల్డ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అగైనెస్ట్ డ్రగ్ అబ్యూస్ అని చెప్పి రద్దు చేసి టీవీలో కూడా వచ్చింది. సో ఇటువంటి మేము ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వం సహకరించాలి. సో వైద్యపరంగా మేము సమాజం బాగుండాలని కోరుకుంటున్నవాడు, దానిలో ప్రథమంగా ఉండేవాడు. ఎంచేత మరి ఐఎంఏ తరఫున కూడా మేము అనేక కార్యక్రమాలు చేస్తాం. కానీ సంఘంలో ఇదివరకున్నటువంటి ఆ గౌరవం అది తగ్గిపోయింది వైద్యం పట్ల. అది మా బాధ. మేము అప్పుడు ఒకే రకంగా ఇప్పుడు ఒకే రకం, కానీ ఇప్పుడు వచ్చిన పరిస్థితుల మార్పు మూలంగా ఇటువంటి సమస్యలు మేము ఫేస్ చేస్తున్నాం. సో మనం లైనిజంలో ఉన్నాం. లైనిజంలో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేని పర్సన్స్. సో అంచేత ప్రభుత్వం మీద ఒకవేళ ఏమన్నా చేయగలిగితే ఈ విషయాన్ని సహాయం చేయాలి. తర్వాత లైనిజం పరంగా మనం మెడికల్గా మేము అన్ని రకాలుగా చాలాసార్లు మనకి ఎక్కువ లైనిజం అంటేనే ఎక్కువ మెడికల్ ఇప్పుడు అంటే గవర్నమెంట్ అన్ని రకాలు చేస్తుంది కానీ మనం తగ్గాం. కానీ ఇలాంటి ఎన్ని క్యాంప్స్ చేస్తాం, ఐ క్యాంప్, క్యాన్సర్ క్యాంప్స్, ఇలాంటివి చాలా చేస్తాం, గైనిక్ క్యాంప్స్. సో ఈ రోజున మరి అటువంటి విషయాల్లో కూడా మనం మీ యొక్క సహకారం మా ఏమైతే తప్పించుకోతున్నాం. నేను మెంబర్ అయినప్పటికీ డాక్టర్గా అడుగుతున్నాను. సో మేము ఇదివరకు పోగొట్టినటువంటి గౌరవాన్ని మేము తిరిగి సంపాదించుకోవడానికి మీ అందరూ కూడా ప్రయత్నం చేయాలి, మీ అందరూ కూడా సహకరించాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఏ డాక్టర్ బికాజ్ ఐఎమ్ ఇన్ దట్ నోబెల్ ప్రొఫెషన్. బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ నీడ్ ద సేమ్ రెస్పెక్ట్ యాజ్ ఐ కెన్. సో మేము అదే ఆశిస్తున్నాం. మా ముగ్గురు తరఫున నేనే మాట్లాడుతూ ఉన్నాను. సో ఈ విషయం సార్ మమ్మల్ని ఇంతగా గౌరవించినందుకు మన 9 మెంబర్స్ అందరికీ కూడా మా ముగ్గురు తరఫున కూడా థ్యాంక్స్.